అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు పాల్గొన మాసపు శనివారం, పైగా శని త్రయోదశి. ఈరోజు శని భగవానునకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కర్మ సిద్ధాంతాన్ని మన భారతీయులందరం బలంగా నమ్ముతాం. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసేటటువంటి కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మరి ఈ బాధ్యతలను శనీశ్వరుడికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయన్ను కర్మఫలదాత అని అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది ఆ శనిదేవుడే. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఆయన కలిగిస్తాడు. మరి సూర్య భగవానుడు ఛాయా సంతానమే ఈ శనిదేవుడు. అందుకే ఆయన్ను సూర్యపుత్రుడని, ఛాయాస్తుతుడు అని అంటారు. నవగ్రహాలలో కీలకమైనటువంటి శని భగవానుడు జాతక చక్రంలోనూ ఒక్కొక్క రాశిలో దాదాపు 2.5 ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు కూడా ఉంది. జాతక రీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువగా శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటాం. అందుకోసం నవగ్రహాలు ఉండేటటువంటి ఆలయాన్ని దర్శిస్తాం. ఇక త్రయోదశి తిథి వచ్చేటటువంటి శనివారం నాడైతే ఆయన్ను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని మనందరి నమ్మకం. అయితే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానుడికి అటు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి రోజు కాగా, త్రయోదశి పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి. స్థితి లయకారులిద్దరికీ ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకనాడు కైలాసానికి వెళ్ళినటువంటి నారద మహర్షుల వారు శనీశ్వరుడి గురించి పొగట్ట మొదలు పెడతాడు. ఎంతటి వారైనా శని ప్రభావం నుండి తప్పించుకోలేరు అని అంటాడు. ఆ మాటలకు ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు, శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అని అంటాడు. అదే మాటను నారద మహర్షి యథాతథంగా శనిదేవుని వద్దకు వెళ్ళి చెప్తాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అని చెబుతాడు. ఇక పరమేశ్వరుణ్ణి తప్పకుండా ఏదో ఒక సమయంలో పట్టి పీడించి తీరుతానని నారద మహర్షితో చెబుతాడు. శని శబదం గురించి విన్నటువంటి పరమేశ్వరుడికి ఏం చెయ్యాలో అర్థం కాక మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావిస్తాడు. అందుకే శని చెప్పినటువంటి సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు త్వరలో దాక్కుంటాడు ఆ పరమేశ్వరుడు. మర్నాడు కైలాసానికి వచ్చినటువంటి శనిదేవుణ్ణి చూసినటువంటి పరమేశ్వరుడు, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమైంది అంటూ పరిహసిస్తాడు. దీనికి శనీశ్వరుడు ఇలా అంటాడు, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారకుడవైనటువంటి నీవు ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదంటారా? దీనిని శని పట్టడం అనరా అని అంటాడు. శనిదేవుని శక్తిని గ్రహించినటువంటి పరమేశ్వరుడు, ఈ రోజు నుండి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుంది అని అంటారు. ఇక నుండి నువ్వు శనీశ్వరుడు అనేటటువంటి పేరుతో కూడా విరాజిల్లుతావని చెప్పి పరమేశ్వరుడు శనిదేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. అప్పటి నుండి త్రయోదశి తిథి వచ్చేటటువంటి శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపోమ్మని స్వామిని వేడుకుంటాం. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మరికొన్ని కథల గురించి తెలుసుకొని శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సూత మహర్షుల వారు శౌనకాది మునులతో ఈ విధంగా చెప్పుచున్నారు. ఓ మునులారా, రుద్రుని అవతారమైనటువంటి పిప్పలాదుని చరిత్రను గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సావధానంగా వినండి. పూర్వం బ్రాహ్మణుడు, మహాశైవుడు, గొప్ప ప్రతాపం కలవాడు, భృగువంశంలో జన్మించిన వాడైనటువంటి దదీచి అనే మహర్షి ఉండేవాడు. ఆయన చవనపుత్రుడు. ఆయన ఒకప్పుడు విష్ణువును నిర్జించి శపించాడు. ఆయన భార్య పేరు సువర్చ. ఆమె మహాపతివ్రత, సాధ్వి. ఆమె దేవతలను కూడా శపించింది. రుద్రుడు ఆ దంపతులకు పిప్పలాదుడనేటటువంటి నామధేయంతో కుమారుడిగా జన్మించాడు. ఆ పరమ పవిత్రమైనటువంటి కథ గురించి చెబుతున్నాను, వినండి. పూర్వం ఒకప్పుడు దేవతలు వృత్తాసురుని చేతిలో పరాజితులై పారిపోయి వచ్చి దదీచి మహర్షి ఆశ్రమంలో తమ ఆయుధాలను భద్రపరుచుకున్నారు. వారు ఇంద్రునితో కూడి బ్రహ్మదేవుని దర్శించి దుఃఖాన్ని విన్నవించగా
ఆయన వృత్తాసురుని యొక్క వధోపాయాన్ని ఈ విధంగా ఉపదేశించాడు. ఓ దేవతలారా, కేవలం మిమ్మల్ని వధించుట కొరకై పూర్వం త్వష్ట ప్రజాపతి ఈ వృత్తాసురుని సృష్టించాడు. వీడు మహా తేజశాలి, సర్వ రాక్షసులకు సార్వభౌముడు. వీడు ఏ ఆయుధం వలన కూడా చావడు. చివరకు త్రిమూర్తులమైనటువంటి మా ఆయుధాల చేత, అస్త్రాల చేత కూడా వీడు చావడు. ఇక దీనికి ఒకానొక ఉపాయం ఉంది. తపశ్శాలి జితేంద్రియుడు అయినటువంటి దదీచి మహర్షి పూర్వం పరమేశ్వరుని ఆరాధించి వజ్రతుల్యమైనటువంటి ఎముకలను వరంగా పొందాడు. మనం ఆయన ఎముకలను యాచిస్తే పరోపకార పరాయణుడైనటువంటి ఆయన తప్పకుండా అవి మనకు దానమిస్తాడు. దానితో వజ్రదండాన్ని నిర్మించి ఆ వృత్తాసురుణ్ణి సంహరిద్దామని చెబుతాడు. దానికి సరేనని చెప్పి దేవతలందరూ కలిసి దదీచి మహర్షిని దర్శిస్తారు. జ్ఞానశ్రేష్ఠుడు బ్రహ్మవేత్త అయినటువంటి మహర్షి తన మనోనేత్రంచే వారి రాకలోని ఆంతర్యాన్ని గుర్తించి తన భార్య అయినటువంటి సుభర్చను ఇంట్లో నుండి బయటికి పంపించి దేవకార్యాన్ని తెలపవలసిందిగా కోరుకుంటాడు. ఇక వెంటనే స్వార్థాన్ని సాధించుకోవడంలో సమర్థుడు, నీతిశాస్త్ర కోవిదుడు అయినటువంటి ఇంద్రుడు వినయంగా చేతులు జోడించి వృత్తాసురుని వలన పడుతున్నటువంటి బాధలను వివరించి బ్రహ్మదేవుని యొక్క ఆదేశానుసారంగా ఎముకలను యాచించాడు. దేవేంద్రుని యొక్క అభిమతానికి మహదానందాన్ని పొంది, దేవరాజా, మరణానంతరం చితికి ఆహుతి అయి బూడిదయ్యేటటువంటి ఈ శరీరం దేవకార్యానికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే ఈ పాంచభౌతిక దేహానికి సద్వినియోగమైనటువంటి పని ఏముంటుందయ్యా అని మనసులోనే పరమేశ్వరుని స్మరించి పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా, దోసకాయ తీగను వీడినట్లుగా యోగశక్తిచే శరీరాన్ని విడిచిపెట్టాడు దదీచి మహర్షి. ఇక ఇంద్రుడు తక్షణమే సురభిదేనువును ఆహ్వానించి దేహం నుండి ఎముకలను వేరు చేయించి ఆ ఎముకలతో దేవతలకు అస్త్రాలను నిర్మించమని చెప్పి విశ్వకర్మను ఆదేశించాడు. దేవశిల్పి దదీచి వెన్నెముకతో వజ్రదండాన్ని, బ్రహ్మశిరం అనేటటువంటి బాణాన్ని నిర్మించి ఇంద్రుడికిచ్చాడు. పక్కటెముకలతోనూ మిగిలినటువంటి ఎముకలతోనూ అనేక ఇతర ఆయుధాలను నిర్మించి దిక్పాలకులకు, ఇతర దేవతలకు ఇచ్చాడు. ఇంద్రాది దేవతలు ఆ ఆయుధాలతో రుద్రాది దైత్యులను సంహరించి సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసుకున్నారు. మునులారా, భర్త ఆజ్ఞను పాటించి సువర్చ ఆశ్రమంలోకి వెళ్ళింది అని చెప్పాను కదా. మరి ఆమె గృహకృత్యాలను ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి భర్త కనిపించలేదు. అంతా ఆమెకు అమంగళంగా గోచరించింది. ఆ పతివ్రత క్షణంలోనే దేవతలు చేసినటువంటి పనిని గ్రహించి, ఓ అమరులారా, మీరు దుష్టులు, లుబ్ధులు, స్వార్థపరులు, కేవలం మీ కార్యం కోసం, మీ కార్యం మీకు నెరవేరితే చాలు అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఈ విధంగా ఇతరుల దుఃఖంతో మీరు సంతోషంగా ఉండసాగారు. మీరు జ్ఞానం లేనటువంటి పశువులు. ఈనాటి నుండి నా శాపం వలన మీరు పశువులవుదురుగాక అంటూ ఆగ్రహంతో శపించింది. భర్తలేని జీవితం ఉదర పోషణార్థమే కాని ఉత్తమమైనటువంటి లోకప్రాప్తికి సాధనం కాదని తెలుసుకొని పతితోనే లోకమని చెప్పి నిశ్చయించుకొని అభిమానవతి అయినటువంటి ఆమె పవిత్రమైనటువంటి సమిధలతో చితిని పేర్చుకొని పతి వెళ్ళినటువంటి లోకానికే తను కూడా అనుగమించడానికి సిద్ధపడుతుంది. అప్పుడు శివప్రేరితమై ఆకాశవాణి ఈ విధంగా వినిపిస్తుంది. ఓ దేవి, సాహసం చేయవద్దు. వేదసారమైనటువంటి నా ధార్మిక వచనాలను ఒక్కసారి విను. ఆత్మహత్య మహాపాపం. అంతేకాదు, నీ గర్భంలో బ్రహ్మతేజ సంపన్నుడైనటువంటి దదీచి మహర్షి యొక్క తేజం వృద్ధి చెందుతుంది. అఖండ తేజో విరాజమానుడైనటువంటి ఆ బాలుడు రుద్రాంశతో జన్మించబోతున్నాడు. గర్భిణి అయినటువంటి స్త్రీ ఏ ఉపాయం చేతనైనా సరే దేహాన్ని రక్షించుకోవాలని చెప్పి వేదం చెబుతుంది. ముందు గర్భస్థ శిశువుకు జన్మను ఇవ్వు, ఆ తరువాత నీ ఇష్టం అంటూ ఈ విధంగా ధర్మబోధ చేస్తుంది. ఆకాశవాణి పలికినటువంటి ఆ పలుకులకు విస్మితురాలై బాలుడు ఉదయించబోతున్నాడని ఆనందించి సువర్చాదేవి నెలలు నిండగానే రాతితో తన గర్భాన్ని చీల్చుకుంటుంది. ఆ గర్భం నుండి రుద్రుడు తన యొక్క తేజస్సుతో దిక్కులను ప్రకాశింపచేస్తూ ఒక బాలుని రూపంలో ఉదయిస్తాడు. ఆ తల్లి బాలుని యొక్క సుందరమైనటువంటి రూపాన్ని, దివ్య తేజస్సును, ఇతర లక్షణాలను చూసి పరమేశ్వరుడే అని చెప్పి గుర్తించి ప్రీతితో ఈ విధంగా పలుకుతుంది. ఓ పరమాత్మ, ఈ రావి చెట్టు మొదట్లో నీవు జన్మించావు. దీని సన్నిధిలో చిరకాలం ఉండి లోకాలకు నీవు మేలు చెయ్యి. నా భర్త సన్నిధికి చేరుకొనడానికి నాకిక ఆజ్ఞను ఇవ్వు
అంటూ ఈ విధంగా వేడుకుంటుంది. రుద్రరూపుడవైనటువంటి నిన్ను నా పతితో కూడి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటాను ఇలా పలుకుతుంది. ఆమె సమాధిని పొంది భర్త సాన్నిధ్యాన్ని చేరుకుంటుంది. అంతలో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి బాలుని స్తుతించి ఆశీర్వదిస్తారు. ఇక బ్రహ్మదేవుడు ఆ బాలునికి యథావిధిగా సంస్కారాలను చేసి పిప్పలాదుడు అని నామకరణం చేసి మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటూ ఆ బాలరుద్రుణ్ణి ప్రార్థిస్తారు. అలా కాలక్రమంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సమస్త విద్యలను నేర్చి అనరణ్య మహారాజు కుమార్తె అయినటువంటి పద్మాదేవిని వివాహమాడి ఆమె యందు తనతో సమానమైనటువంటి 10 మంది పుత్రులకు జన్మనిస్తాడు. పిప్పలాదుడు లోకంలోనే సర్వులు అనివార్యంగా శనిబాధ పడుతూ ఉండడాన్ని చూసి పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు మానవులకు శనిబాధ లేకుండా శనిదేవుణ్ణి శాసించి మహోపకారం చేశాడు. సాక్షాత్తు ఆ గ్రహరాజైనటువంటి శని పీడాకారుడే అయినప్పటికీ శంకర భక్తులైన వారికి జోలికి అస్సలు రాడు. గాది, కౌశికుడు, పిప్పలాదుడు ఈ 3 మహర్షులను కనుక స్మరిస్తే శనిబాధ నిస్సందేహంగా మానవులకు తొలగిపోతుంది. శనిపీడ ఒక్కటే కాదు, అన్ని గ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి అంటూ పిప్పలాదుని యొక్క వృత్తాంతాన్ని సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా తెలియజేశారు. ఈ పిప్పలాదుని యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో, వినిపిస్తారో, చదువుతారో వారికి శనిబాధలు లేకుండా సకల గ్రహదోషాలు తొలగిపోతాయి అని వివరిస్తాడు. ఇక త్రయోదశి అంటే పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఈ రోజున పరమేశ్వరావతారమైనటువంటి సురేశ్వరావతారం కథ గురించి తెలుసుకుందాం. పూర్వం వ్యాఘ్రపాదుడనేటటువంటి ఒక ముని ఉండేవాడు. అతను గొప్ప శివపూజా దురంధరుడు. అతని కుమారుడి పేరు ఉపమన్యుడు. సత్పురుషుడు, బుద్ధిమంతుడు, అందరికీ ఇష్టుడు. అతని తల్లి కాలం కలిసి రాక దరిద్ర బాధచే బాలునితో కూడి పుట్టింట్లో ఉంటూ ఉండేది. ఒకనాడు మేనమామ ఇంట్లో పెరుగుతూ ఉన్నటువంటి ఆ బాలుడికి తల్లి ఇచ్చినటువంటి పాలు సరిపోని కారణంగా మరికొంచెం ఇమ్మని చెప్పి తల్లిని లాలనగా అడుగుతాడు. జాలిగా అడిగినటువంటి కుమారుని చూసి గ్లాసుడు పాలు సైతం ఇచ్చుకోలేనటువంటి తన దుస్థితికి ఆమె ఎంతో బాధపడి ఆ తపస్విని ఇంటి లోపలికి వెళ్ళి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచిస్తుంది. కొన్ని గింజలను పిండి చేసి ఆ పిండిని నీటితో కలిపి పుత్రునకు ఉపలాలిస్తూ ఇస్తుంది. తల్లి ఇచ్చినటువంటి ఆ పిండి పాలను తాగి ఇవసలు పాలే కావు, నాకు నిజం పాలు కావాలమ్మా అంటూ ఆ పిల్లవాడు ఏడవసాగాడు. పార్వతీదేవి వంటి ఆ తల్లి ఒకే ఒక్క పుత్రునికి సైతం పాలిచ్చుకోలేనటువంటి తన దుస్థితికి ఎంతో బాధపడుతూ 2 చేతులతో బాలుని దగ్గరకు తీసుకుని కన్నీటిని తుడిచి ఇలా బాలబోధ చేస్తుంది. కుమారా, పరాధీనులపై బ్రతుకుతూ ఉన్నటువంటి మనకు పాలు ఎక్కడ లభిస్తాయి నాయనా? మనబోటి దరిద్రమైనటువంటి వారికి అది పరమ దుర్లభం. దేనికైనా సరే పెట్టి పుట్టాలి. సర్వమునకు ఆ పరమేశ్వరుడే కర్త. ఆయన అనుగ్రహం లేనిదే చివరకు గ్లాసుడు గంగ కూడా లభించదు. పూర్వజన్మలో శంకరుణ్ణి ఉద్దేశించి ఎంత ఆరాధన చేశామో మనకు అంత మాత్రమే లభిస్తుంది. కాబట్టి తల్లి మాటలను శ్రద్ధగా విన్నటువంటి ఉపమన్యుడు దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నటువంటి ఆమెను చూసి మాతృవాత్సల్యంతో ఇలా అంటాడు. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తావు? పాలేమైనా పరమార్థానికి దారి చూపించేవా? కాదు కదా, ఏదో రుచిగా ఉంటుంది కాబట్టి. జిహ్వా చాపల్యం చేతను, బాల్య చాపల్యం చేతను, నీ అందలి చనువు చేతను అడిగానమ్మా. పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పావు కదా. సరే, అలాంటి శివానుగ్రహం కోసం తప్పకుండా నేను తపస్సు చేయాలి అని అనుకుంటున్నాను. నువ్విప్పుడు పిండి కలిపినటువంటి పాలను ఇచ్చావు. నేను పరమేశ్వరుని మెప్పించి సాక్షాత్తు ఆ క్షీర సముద్రాన్ని గుప్పెడు పిండిగా చేసి ఆ పిండిని భక్షించి వస్తాను అంటూ ఆ బాలుడు ఈ విధంగా పలికి మాతృమూర్తి యొక్క ఆశీర్వచనాన్ని పొంది పరమ ఉత్సాహంతో నమక చమకాలను పారాయణ చేసుకుంటూ గృహాన్ని విడిచిపెట్టి హిమాలయాలకు చేరుకుంటాడు. ఆ విధంగా వెళుతూ వెళుతూ దారిలో ఎన్నో శివస్తోత్రాలను పఠిస్తాడు. సగం తపస్సు అప్పుడే పూర్తయింది. అసహాయుడైనటువంటి ఆ బాలుడికి రుద్రస్వరూపులైనటువంటి సూర్యచంద్రులు సహాయంగా శిరస్సుపై గొడుగై నిలిచి వెంట నడుస్తారు. ఆ విధంగా నడిచి నడిచి చక్కగా ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. పరిమళించేటటువంటి చోట, జలాలు అన్నీ సుడులు నురుగులు లేకుండా స్వచ్ఛంగా పారేటటువంటి చోట, క్రిమి కీటకాలు లేనటువంటి సత్వగుణావాహమైనటువంటి భూమి మీద ఆసనాన్ని వేసుకొని 8 ఇటుకలను పీఠంగా పేర్చి దానిపై చక్కగా ఒక లింగాన్ని స్థాపించి
ఆ లింగం నందు పార్వతీ పరమేశ్వరులను ఆహ్వానించి తపస్సుకు ఉపక్రమించాడు. పంచాక్షర మంత్రాన్ని పఠిస్తూ నియతహారుడై ఆయా ఋతువులలో లభించేటటువంటి పత్రపుష్ప ఫలాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకొని చిత్తవృత్తులను అరికట్టి మనోలయాన్ని సిద్ధింపచేసుకొని ఏకాగ్రమైనటువంటి మనసుతో బుద్ధియందు పార్వతీ పరమేశ్వరులను స్థిరంగా నిలిపి అనన్యమైనటువంటి భక్తితో తనను తాను మరిచిపోయి ధ్యానించడం మొదలుపెట్టాడు ఉపమన్యుడు. అలా మనసుకు ఎలాంటి మాలిన్యం అంటనటువంటి ఆ బాలుని తపస్సుకు లోకాలన్నీ కూడా కౌముది దావళ్యంతోనూ తెల్లని సూర్యకాంతి వంటి చల్లని వెలుగుతోనూ జగన్మాత సుందర మందహాసం వంటి కాంతులతో వెలిగిపోయాయి. కర్పూరపు రాసులలో వెన్నను మెదిపి వెన్నెల నీరుతో తడిపి ఐరావతంచే మట్టించి ఆ సుధను దిక్కులనేటటువంటి గోడలకు పూసినట్లుగా బాలుని యొక్క తపస్సుకు ధవలకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. సుధాధవలితమైనటువంటి ఆ అష్టదిక్కులే దళములుగా విచ్చుకున్నటువంటి అష్టదళ పుండరీకంగా చక్కగా వెలుగు కలిగిస్తూ ఉంటుంది. అదంతా బాలుని యొక్క సాత్విక గుణసంపన్నమైనటువంటి తపప్రభావం. బాలుని తపస్సుకు ఇంద్రోపేంద్ర పితామహాది దేవతలందరూ కూడా విస్మితులై శంకరుణ్ణి సమీపించి కుమారునిపై కరుణ చూపమని చెప్పి వేడుకుంటారు. బాలుని యొక్క మనోగతాన్ని ఎరిగినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి శచీదేవి రూపాన్ని దాల్చగా తాను ఇంద్రరూపాన్ని పొంది సాక్షాత్కరించి అనునయంగా ఇలా అంటాడు: కుమారా బస్స, నీ తపస్సుకు నేను సంతోషించాను. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు నేను. నీ కోరికలన్నిటినీ తీరుస్తాను. సందేహం లేకుండా నీకు ఏం కావాలన్నా ఇస్తాను, కోరుకో అని అంటాడు. దానికి ఆ బాలుడు పరమేశ్వరుని యందు మాత్రమే నిశ్చలమైనటువంటి భక్తిని కోరుకుంటున్నాను అంటూ దృఢంగా సమాధానమిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటే ఇంద్రుడి రూపంలో వచ్చాడు కదా, ఈ విధంగా అంటాడు: కుమారా, నేను ఇంద్రుడను. నీవు సర్వదా నా భక్తుడవై నన్ను ఆరాధించు. దేవతలందరిలోనూ నేను అధికుడను. నిర్గుణనైనటువంటి రుద్రుని విడిచిపెట్టు. కాబట్టి అతను దేవతల నుండి బహిష్కరింపబడినవాడు, పిశాచ గణాధిపతి. తన తపస్సుకు విఘ్నాన్ని కలిగించడం కొరకు వచ్చినటువంటి ఇంద్రునితో బాలుడు ఈ విధంగా అంటాడు: ఓ సకల దేవతా సార్వభౌమ, విను. పరమేశ్వరుడు అందరికీ ప్రభు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు తండ్రి. ప్రకృతికి అతీతుడు. ఆయన కార్యకారణ స్వరూపుడు, నిత్యుడు, అద్వితీయుడు, బహురూపుడు. హేతువాదానికి అస్సలు లొంగడు. జ్ఞానయోగ ఫలమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయనే. గుణాతీతుడు, సర్వవ్యాపి, ఆయనే పరమాత్మ. ఆయనను మించినటువంటి తత్వమే లేదు. నాకు పరమేశ్వరుడే వరమిచ్చుగాక. ఓ ఇంద్ర, నా నిర్ణయాన్ని నేను చెబుతున్నాను, విను. శివనిందను విన్నటువంటి వ్యక్తి వెంటనే నిందించిన వాడిని చంపి తరువాత తాను కూడా దేహత్యాగం చేసుకోవాలి. ఇది సనాతనమైనటువంటి శైవధర్మం. నేనిప్పుడు ఆ పనే చేయబోతున్నాను. శివాస్త్రంచే నిన్ను సంహరించి నేను కూడా దేహత్యాగం చేస్తాను అని పలుకుతాడు. ఈ విధంగా ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి శివలింగం పీఠం నుండి భస్మను తీసుకొని అఘోరాస్త్రంతో అభిమంత్రించి పాకశాసనుపైకి ప్రయోగిస్తాడు. తన ఇష్ట దైవాన్ని స్మరించి ఆగ్నేయాస్త్రాన్ని ధారణ చేసి తన దేహాన్ని అగ్నికి అర్పించడం కొరకు సిద్ధపడతాడు. తక్షణమే పరమేశ్వరుడు ఇంద్ర రూపాన్ని విడిచిపెట్టి సౌమ్యమైనటువంటి నిజరూపాన్ని ధరించి ప్రత్యక్షమై అఘోరాస్త్రాన్ని శాంతింపచేసి ఆగ్నేయాస్త్రాన్ని శమింపచేస్తాడు. బాలుడు ఆనంద తరంగాలు ఉప్పొంగగా పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ ప్రణామాలను ఆచరించి స్వామిని స్తుతిస్తాడు. శంకరుడు ఆ బాలుని దగ్గరకు తీసుకొని ఇలా ఆశీర్వదిస్తాడు: ఓ ఉపమన్యు, నీ భక్తికి, నీ తపస్సుకు నేను సంతోషించాను. నీకు నీ వారందరికీ భక్ష్య బోధ్యాది సమస్త వస్తువులు ఏ లోటు లేకుండా లభ్యమవుతాయి. నీకు అమరత్వాన్ని, శాశ్వతమైనటువంటి ఘనాధ్యక్ష పదవిని ఇస్తున్నాను. పాశుపత వ్రతాన్ని, వ్రతంతో ఈశ్వరుని పొందగలిగేటటువంటి జ్ఞానయోగాన్ని, ప్రవచన శక్తిని, నా సాన్నిధ్యాన్ని వరాలుగా ఇస్తున్నాను. యోగ శక్తిని, నిత్యానందమును, అవినాశి అయినటువంటి బ్రహ్మ విద్యను ఇస్తున్నాను. కుమార పదమును కూడా ఇస్తున్నాను. నీవు జరామరణాదులు అంటూ ఏదీ లేనివాడవు, దుఃఖరహితుడవు, సర్వపూజ్యుడవు, నిర్వికారుడవు, భక్తప్రవరుడవు అవుదుగాక. నీ గోత్రం శాశ్వతంగా వర్ధిల్లుగాక. నీ ఆశ్రమంలో నిత్యము నివసిస్తాను. ఈ విధంగా పలికి క్షీరసాగర సారాన్ని ఒక వెన్న ముద్దగా చేసి బాలుని నోటికి అందించి తినిపిస్తాడు. పార్వతీదేవి కూడా బాలుని చేరదీసి లాలించి అక్షయ కుమార పదాన్ని ఇస్తుంది. ఉపమన్యుడు చేతులు జోడించి స్థిరమైనటువంటి శివభక్తిని అనుగ్రహించమని చెప్పి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తాడు.
వారు తదాస్తు అని పలికి గిరిజాశంకరులు అంతర్ధానమవుతారు. తరువాత బాలుడు గృహానికి వచ్చి జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా తన తల్లికి చెప్పి ఆమెను సంతోషపెడతాడు. ఇది పరమేశ్వరుని యొక్క పవిత్రమైనటువంటి సురేశ్వరావతార గాథ అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా వివరించినటువంటి కథ ఇది. మనందరిపై కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మరొకసారి ఆ స్వామి అమ్మవార్లను వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.